2 నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు. 1 year అవుతుంది కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి. వితిన్ 2 monthsలో మీకు ఖచ్చితంగా జాబ్ గ్యారంటీగా వస్తుంది. మీకు జాబ్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? ఫస్ట్ వచ్చేసి సీక్వెల్, నెక్స్ట్ వచ్చేసి పైథాన్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. 3 నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు. కాదండి, 2 నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు. అదెవరో కాదు, SBC కన్సల్టెన్సీ వారు మనతోనే ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో శ్రీజ గారు. హాయ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి జాబ్ మేము 1 year అవుతుంది కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి. వీ హ్యాడ్ 100% సక్సెస్ రేట్ బోత్ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ గైస్. సో 2020 కన్నా ముందు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కానీ, లేదంటే 2020 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కానీ, అజోర్ డేటా ఇంజనీర్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు క్లౌడ్ ఎంత బూమింగ్లో ఉందో. సో అజోర్ కానీ, AWS కానీ, మోస్ట్లీ అజోర్ టెక్నాలజీ, అజోర్ క్లౌడ్ టెక్నాలజీస్ మీద మీరు డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా మా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ద ఫీజ్ వుడ్ బి 35,000 అండి. సో మీరు ఒక్కసారి జాయిన్ అయ్యాక వితిన్ 2 monthsలో మీకు ఖచ్చితంగా జాబ్ గ్యారంటీగా వస్తుంది. అది కూడా దీనికైతే గ్యారంటీగా చెప్పగలమండి. 2020 పాస్డ్ అవుట్స్ ఆర్ బిఫోర్, అంటే 2014, 15, 16, 17, 18, 19, 20 ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఏ స్ట్రీమ్ కానివ్వండి, లైక్ ఫ్రమ్ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, CSE, ECE ఏదైనా సరే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే ఇప్పిస్తామండి. అది కూడా మేము అన్ని టెక్నాలజీస్లో, సాఫ్ట్వేర్ అంటే అన్ని టెస్టింగ్ అవంతా కాదు, వీఆర్ ప్యూర్లీ ఇంటూ డెవలప్మెంట్. సో అజోర్ డేటా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి కావాల్సిన జాబ్ ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామండి. థ్యాంక్ యూ. జాబ్ లేని యువత మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలనేది ముందు చెప్పేసేయండి. సో మీరు కన్సల్ట్ అవ్వాల్సిన ఈమెయిల్ వచ్చేసి adesrijagunda2@gmail.com అండి. లేదంటే ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్ ఈస్ +91 833038 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మీ రెజ్యూమే పెట్టి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ పెడితే మేమే మీకు కాల్ చేస్తామండి. మీకు కాల్ చేసి మీకు జాబ్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఈ 2 months పాటు మీరు ఏం నేర్చుకోవాలి, మా దగ్గర నుంచి మీకు ఎలా సపోర్ట్ వస్తుంది, మేము ఎలాంటి కంపెనీస్కి మీకు జాబ్ ఇప్పిస్తామనేది చెప్పగలుగుతాము. అండ్ మీరు మా ఆఫీస్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇట్స్ ఇన్ నిజాంపేట్ అండి. నిజాంపేట్ నియర్ మియాపూర్ మెట్రో స్టేషన్ అండి. ఇఫ్ you'll contact to that number which is given, you'll get a ping from us from the WhatsApp. సో జాబ్ రావాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎంత టైం మీతో స్పెండ్ చేయాలి, ఎలా మీతో ఉంటే 2 months ఆర్ 3 monthsలో జాబ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? బీటెక్ తర్వాత అండి, మేము చెప్పినట్టుగా 2014 నుంచి 2020 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే వితిన్ 2 months అంటే మేము ఏం నేర్పిస్తామంటే, ఫస్ట్ అజోర్ డేటా ఇంజనీరింగ్కి కావాల్సిన 5 basic క్వాలిటీస్ అండి. ఫస్ట్ వచ్చేసి సీక్వెల్, నెక్స్ట్ వచ్చేసి పైథాన్, దాని తర్వాత అజోర్ డేటాబ్రిక్స్, అజోర్ డేటా ఫ్యాక్టరీ, ఇంకా అజోర్ గురించి కొన్ని క్లౌడ్ కాంపోనెంట్స్, స్టోరేజ్ గురించి అంతా ఇవి మేము మీకు నేర్పిస్తాము. నేర్పించాక దాని తర్వాత మేమే రెజ్యూమే క్రియేట్ చేసి మేమే మీకు ఇంటర్వ్యూస్లో కూర్చోబెడతాము. వీఆర్ టైడ్ అప్ విత్ మల్టిపుల్ కంపెనీస్ లైక్ క్వాడ్రంట్, ఇంకా ఎంటిటీ డేటా, హ్యూమానా, ఇలాంటి కంపెనీస్ చాలా వరకు మన దగ్గరికి తీసుకోవడానికి వస్తాయి. ఎస్. సో మనం వన్స్ ఈ కోర్స్ అయిపోయాక మేము మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. దాని ద్వారా మీకు కమ్యూనికేషన్ కూడా ఎలా చేయాలి అనేది తెలుస్తుంది మీకు. సో USA, లండన్ లాంటి కంపెనీస్తో కూడా టైప్ అయి ఉన్నారా మేడం? అంటే మేము వాళ్ళకి పంపిస్తామండి, ప్రొఫైల్స్ అయితే వాళ్ళకి పంపిస్తాము. రెజ్యూమే పరంగా వన్స్ షార్ట్ లిస్ట్ అయ్యాక విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ వాట్ ఆల్ నీడెడ్. స్కిల్ సెట్ అంతా మాత్రం మీ దగ్గరికి మేము నేర్పిస్తామండి. తెలుగులోనే నేర్పిస్తాము. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ దెన్ యుల్ బీ థాట్ ఇన్ హిందీ యాజ్ వెల్. హమ్కో హిందీ బీ ఆతే, తెలుగు బీ ఆతే. తెలుగులో నేర్పిస్తాం, హిందీలో నేర్పిస్తాం, మీకు కావాలంటే ఇంగ్లీష్లో కూడా. సో యూజువల్గా విల్ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇఫ్ సమ్ పర్సన్స్ ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఇంగ్లీష్, ఇఫ్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ ప్రాపర్లీ, దెన్ మేము తెలుగులో కూడా నేర్పిస్తామండి. సో ఆన్లైన్లో కూడా మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే తప్పకుండా అండి, మీరు ఆన్లైన్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో మీరు ఆఫీస్కి వచ్చి అయినా కన్సల్ట్ అవ్వచ్చు అండి. మీరు ఒకసారి ముందు కాల్ చేస్తే మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాము. ఆ డే ఆ టైంకి మీరు వస్తే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్. మోస్ట్లీ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 12 PM నుంచి 9 PM వరకు డైలీ. ఇన్ ద వీక్ డేస్, వీకెండ్స్లో అవైలబుల్ ఉండమండి.
యా, మీకు 3 ట్రైనర్స్ కూడా ఉంటారు. ఐమ్ ద డైరెక్టర్. సో ఇట్ గోస్ 1 by 1. ఫస్ట్ ట్రైనర్, తనకి రాకుంటే సెకండ్ ట్రైనర్, నెక్స్ట్ ఇంకో ట్రైనర్ ఉంటారు, తర్వాత నేనండి. ఇలా ఉంటుంది ప్రొసీజర్ అయితే. సో చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు శ్రీజ గారు. ఎలా వచ్చింది మీకు ఈ థాట్? చాలామంది నిరుద్యోగులకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు చాలామంది బీటెక్ పాస్డ్ అవుట్ అయ్యాక జాబ్ లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా ఎందులోకి వెళ్ళాలి, వెళ్తే కానీ ఇప్పుడు మాకు అది ఫ్యూచర్ ఉంటుందా అంటే ఒక 1 year 2 years ఉండి ఆ టెక్నాలజీ మళ్ళీ ఆ టెక్నాలజీ వెళ్ళిపోతే ఇంకో టెక్నాలజీకి మేము పాకులాడాలా, ఇట్లాంటి చాలా కన్సర్న్స్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ చూజన్ వన్ సచ్ టెక్నాలజీ విచ్ ఇస్ క్లౌడ్ అండ్ విచ్ ఇస్ అజూర్ విచ్ ఇస్ బూమింగ్ ఆల్వేస్. మీకు ఎప్పుడు కానీ ఈ టెక్నాలజీ అయిపోవడం కానీ ఏఐతో రీప్లేస్ చేయడం కానీ అట్లాంటిదేం ఉండదు. Because this is data engineers, everything is running with data. మీకు డేటా ఖచ్చితంగా కావాలి, ఆ డేటా ప్రాసెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కావాలి. సో డేటా ఇంజనీర్ ఇస్ వన్స్ ఎ జాబ్ విచ్ విల్ బి ఫర్ ఎవర్. అందుకని మేము ఈ స్ట్రీమ్ ఎంచుకున్నామండి. సో డేటా ఇంజనీరింగ్ జాబ్ నేను చేసేది అందులోనే. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ Azure data engineer. It's not like నేను ఒక ట్రైనర్ని, ఒక టీచర్ని, ఒక డైరెక్టర్ని అట్లా కాదు. I'll always work, I'll always be updated with the updated technology in whichever field I am. Now I'm in Azure data engineering and I'll be continuously working for an Azure data engineering stream. And yes, I'll share the knowledge with you all regarding this. సూపర్ అండి. అసలు ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా రిక్రూట్ చేశారంటారు? మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం కదండి. సో ఇట్ ఈస్ అరౌండ్ 26 people I guess. 26 peopleకి అయితే మా దగ్గర జాబ్ వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ బీటెక్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు అట్లా కాదు, ఈవెన్ ఉమెన్. సో మనకి ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్లో విమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని జరుగుతుంటాయి. అంటే విమెన్కి పెళ్ళి అవ్వగానే చాలామందికి బ్రేక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, పిల్లల కోసం కానీ సో పెళ్ళవగానే ఇమీడియట్గా చేయకపోవడం కానీ లేకపోతే పిల్లలు పుట్టారని కానీ, సో వాళ్ళకు కూడా ఇట్లాంటి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ ఆల్సో వర్కింగ్ విత్ అస్ విత్ వేరియస్ కంపెనీస్ లైక్ కోవిలెన్స్, యూనిలివర్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా మన వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. అండ్ ఇది ఒక ఆఫీస్. సో మీకు జాబ్ వచ్చాక కూడా ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ఇప్పించేస్తారు, దాని తర్వాత ఎట్లా నో. సో జాబ్ వచ్చాక కూడా యూ కెన్ సిట్ విత్ అస్ ఇన్ ద ఆఫీస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా ట్రైనర్స్ ఉంటారు. జాబ్ వచ్చాక కూడా యూ విల్ బీ అండర్ అవర్ గైడెన్స్ అండి. సో ఫాలో అప్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటిల్ అన్లెస్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద టెక్నాలజీ, మీకు అంత సాటిస్ఫైడ్గా ఉండి ఇక పైన మేము చేసుకోగలము జాబ్ మా అంతటా మేము అన్నాక దెన్ యూ కెన్ లీవ్. సో అప్పటి వరకు మీరు కంటిన్యూషన్ వాళ్ళతోనే ఉంటారనమాట. అవునండి. సో విల్ కాన్స్టెంట్లీ మానిటర్ దెమ్. చక్కటి విషయాలు చెప్పారండి. మీ కంపెనీ చాలా ముందుకు వెళ్ళాలని, చాలా సక్సెస్ అవ్వాలని, బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 8330388904 నిజాంపేటలో ఉంటుందండి ఆఫీస్. జీమెయిల్ వచ్చేసి adSrijagunda2@gmail.com. ఈ త్రూ మీన్స్లో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీ కంపెనీ పేరు కూడా ఒకసారి? SBC కన్సల్టెన్సీస్ అండి. సో ఇదండి, SBC కన్సల్టెన్సీ వారు చాలా గొప్ప అవకాశాన్ని మీకు అందిస్తున్నారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీళ్ళ కాంటాక్ట్ అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కాంటాక్ట్ అవ్వండి, మీ జాబ్ని సొంతం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.